Vasudeva. Vasudeva. Om. Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwara, Guru Sakshat Param Brahma, Tasmai Sri Rave Namah. Namaskaram, Master. Namaskaram, Master. Namaskaram, Master EK. Namaskaram, Master EK. Namaskaram, Master MN. Namaskaram, Master MN. Namaskaram, Master CVV. Namaskaram, Master CVV. Namaskaram, Master CVV. Namaskaram, Master CVV. Namaskaram, Master CVV to your lotus feet. Namaskaram, Master CVV to your lotus feet. Master CVV, Namaskaram to your lotus feet. Master CVV, Namaskaram to your lotus feet. Vasudeva. Vasudeva. మన కేసు నంబర్ 69. 169 అయిపోలా 170 అండి. 170. 170 కేసు నంబర్ 170. ఇది నేనే చదువుతాను. అబ్బా అంతేలే. టీమ్ లీడర్ అయితే ఇది ఒక సౌలభ్యం. చెప్పండి, చదవండి. అయితే వేరే వాళ్ళు చదువుతారులేండి. అబ్బా వద్దు, వేరే మాత్రం ఈ కేసు వద్దు, మీరు చదవండి అయితే. Okay. A young man aged about 20 years came to our dispensary with the following complaints. He was suffering from pain in the chest, cough, and dyspnea on walking fast. Dyspnea was more while coughing. He expirates hard phlegm with blood, vertigo and raising from sitting posture. On lifting weights, he gets stabbing type of pain in the chest. He was also suffering from knee pains. He gets severe headache once in a month, burning menstruation, and the urine was yellow in color since 1 week. There was a nocturnal seminal emission weekly twice, burning eyes as if having fever. On 17/10/1980, Mastika prescribed China 201 dose and acid pass 6 daily twice for 1 week. ఇది చాలా క్లియర్ గా ఉందండి. ఈయనకి 20 years. ఈ వీక్నెస్ ఉంది, అలాగే డిస్నియా, అలాగే చెస్ట్ లో పెయిన్, కాఫ్ ఉంది ఫస్ట్ పాయింట్ లో, అదొకటి. తర్వాత డిస్నియా వాజ్ మోర్ వైల్ కాఫింగ్, ఇది కూడా మనకి ఈ చైనా ఇండికేట్. అలాగే వెర్టిగో అండ్ రైజింగ్ సిట్టింగ్ పోస్చర్ ఒకటి. తర్వాత ఈ బర్నింగ్ మిక్స్చరేషన్ అండ్ యూరిన్ వాజ్ yellow ఇన్ కలర్ సిన్స్ 1 week, ఇది కూడా మనకి చైనాలో ఈ ఇండికేట్ చేస్తుంది ఆ ఇన్ఫెక్షన్ రిలేటెడ్. తర్వాత వీక్నెస్ కూడా ఉంది నేను చూస్తుంటే. అలాగే మనకి వైటల్ ఫ్లూయిడ్స్ పోవడం వల్ల మాస్టర్ గారు యాసిడ్ పాస్ 6 daily 1 dose పెట్టారు. అలాగే 9th పాయింట్ లో చూస్తే స్ట్రాంగ్ గా ఫీవర్ వచ్చినట్టుగా అనిపించడం, ఆ సెన్సేషన్ ఉంది కాబట్టి దాని బేస్ చేసుకున్న మాస్టర్ గారు చైనా 200 ఇచ్చారు. వాస్తవ మారుతి గారు చెప్తారా? వాసుదేవ, మారుతి గారు. ఓకే, వేణుగోపాల్. వేణుగోపాల్
వాస్తవ ఆ. సేమ్ పాయింట్స్ అన్ని టాలీ అవుతున్నాయి. సో మాస్టర్ గారు చైనా 200 6 ఇచ్చారు. అంటే 2 సార్లు వాస్తవే కదా. వాసుదేవ మురళి గారు వాసుదేవ్ అండి. వాస్తవే. మీరు చెప్పిన పాయింట్స్ అక్కడ ఫస్ట్ పాయింట్ లో డిస్నీ ఆన్ వాకింగ్ ఫాస్ట్ ఉంది, అది హార్ట్ వీక్నెస్ సూచిస్తుంది. అలాగే వైల్ కాఫింగ్ కూడా డిస్నీ అది కూడా సూచిస్తుంది. అలాగే లంగ్స్ కూడా వీక్ గా ఉన్నాయి. అలాగే హార్ట్ ఫ్లేమ్ లోప్పుడు బ్లడ్ రావడం అది కూడా లంగ్స్ బాగా పాడై ఉన్నాయని సూచిస్తుంది. నెక్స్ట్ నాక్టర్నల్ సెమినల్ ఎమిషన్స్ వీక్లీ థైస్ వల్ల అది లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్ అనేది ఇండికేట్ చేస్తుంది. లాస్ ఆఫ్ వైటల్, అందువల్ల చైనా యాసిడ్ ఫాస్ట్ 2 ఇవ్వచ్చు. సో దాంతోపాటు హార్ట్ ఇండికేషన్, నెక్స్ట్ జనరల్ గా వీక్నెస్ వల్ల చైనా ఇచ్చి ఈ 9th సిమ్టమ్ బట్టి 8th సిమ్టమ్ బట్టి యాసిడ్ ఫాస్ట్ ఇచ్చి ఉంటారు. అలాగే ఫోర్త్ సిమ్టమ్ కూడా చైనాని ఇండికేట్ చేస్తుంది. చిన్న వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు చెస్ట్ లో పెయిన్ రావడం, ఇవన్నీ కూడా చైనాని ఇండికేట్ చేస్తున్నాయి. 8th పాయింట్ ని దృష్టిలో పెట్టుకొని యాసిడ్ ఫాస్ట్ కూడా ఇచ్చుంటారు అనుకుంటున్నాను. వాసుదేవ్. ఓకే వాస్తవే. కృష్ణవేణి గారు వాస్తవం అండి. వాస్తవే. ఆల్రెడీ మీరు చెప్పిన పాయింట్స్ తో పాటు 6th పాయింట్ లైక్ గెట్ సివియర్ హెడేక్ వన్స్ ఇన్ ఏ మంత్ అది పీరియాడిసిటీని కూడా తెలియజేస్తుందండి. నేను ఇది మిగతా అన్ని పాయింట్స్ కవర్ అయ్యాయండి. వాస్తవ. ఓకే ఉన్న ఒక్క పాయింట్ ని కూడా కవర్ చేసేసింది ఇది. కవర్ చేసి. అమర్నాథ్ గారు మాకేం మిగల్చకుండా. అమర్నాథ్ గారు ఓకే. నాగేశ్వరి గారు రవిప్రసాద్ గారు ఆల్ పాయింట్స్ కవర్డ్ అండి. వాస్తవ ఆల్ పాయింట్స్ కవర్డ్. ఒక్క పాయింట్ కూడా ఉండేది, అది కృష్ణవేణి కవర్ చేసింది. వాస్తవ. ఓకే. మన్మోహన్ గారు వాసుదేవ్ అండి. దీంట్లో మనకు స్టార్టింగ్ లో అంటే 8th పాయింట్ చూస్తే దేర్ వాజ్ నాక్టర్నల్ సెమినల్ ఎమిషన్స్ వీక్లీ ట్వైస్ అని ఉంది. అంటే ఇది రెగ్యులర్ ఇది ఉంది కాబట్టి ఇది షోస్ ది బ్రోకన్ డౌన్ కాన్స్టిట్యూషన్. అంటే ఈ బ్రోకన్ డౌన్ కాన్స్టిట్యూషన్ వల్ల ఏమవుతుందంటే బాడీ వీకన్ అవుతూ వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఫస్ట్ పాయింట్ అంటే సఫరింగ్ ఫ్రమ్ పెయిన్ ఇన్ ది చెస్ట్, ఆయాసం రావడము, ఆ బ్రోకన్ డౌన్ కాన్స్టిట్యూషన్ ఈజీగా ఆ టైప్ ఆఫ్ అంటే చెస్ట్ ట్రబుల్స్ కి అఫెక్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎస్పెషల్లీ టీబీ కానీ, లేదంటే ఇది హార్ట్ కండిషన్స్ లో కూడా ఇండికేట్ చేయొచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. అంటే ఫస్ట్ అండ్ సెకండ్ పాయింట్స్ చూస్తే మనకు అది ఇండికేట్ అవుతుంది. తర్వాత వర్టిగో అండ్ రైజింగ్ ఫ్రమ్ సిట్టింగ్ పోస్చర్, అంటే అది యూజువల్లీ కార్డియాక్ సిమ్టమ్స్ లో ఎక్కువగా వస్తుంది. అంటే కూర్చొని లేచిన కొద్ది కదిలిన రీలింగ్ సెన్సేషన్ అది తెలుస్తుంది అనమాట. వెయిట్స్ లిఫ్ట్ చేసినా కూడా మనకు కార్డియాక్ కండిషన్స్ లో వస్తూ ఉంటుంది. తర్వాత ఈ కృష్ణవేణి గారు చెప్పినట్లు పీరియాడిసిటీ 6th పాయింట్ లో తెలుస్తుందండి. ఈ కండిషన్స్ మీద చైనా ఇండికేట్ అవుతుంది. యాజ్ వెల్ 9th పాయింట్ లో ఫీవర్ ఇస్ టెండెన్స్, అంటే ఆ రోజు ఉంది కాబట్టి యాజ్ ఏ ఫీవర్ వచ్చినట్టు ఉంది కాబట్టి మాస్టర్ గారు చైనా 201 డోస్ ఇచ్చి యాసిడ్ ఫార్ 6 ఏంటంటే ఈ నాక్టర్నల్ సెమినల్ ఎమిషన్స్ వల్ల ఆ బ్రోకన్ డౌన్ అంటే వైటల్ ఫ్లూయిడ్స్ లాస్ ఉంది కాబట్టి అది డైలీ ఉదయం ఒకటి రాత్రి ఒకటి ఇచ్చారని నేను అనుకున్నాను. వాస్తవే. శ్రీదేవి గారు మన్మోహన్ గారు చెప్పిన పాయింట్స్ అన్ని. అదే ఒకటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ నాక్టర్నల్ సెమినల్ ఎమిషన్ బేస్ చేసుకుని మిగతా డ్రగ్స్ ఇంకేమైనా కూడా ఇవ్వచ్చు. చైనా అనేది ఎందుకు అనుకుంటున్నానంటే, హీ ఎక్స్పెక్టరేట్స్ ఫ్లమ్ విత్ బ్లడ్ అదొకటి ఉంది కదా, దాని వలన అతను వైటాలిటీ ఒకటి బాగా వీక్ అయిపోయి ఉంటుంది. లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్ 2, బ్లడ్ ఒకటి, ఈ నాక్టర్నల్ సెమినల్ ఎమిషన్ ఇది క్రానిక్ గా ఉన్న ప్రాబ్లము. అలా ఈ రెండింటి వలన ప్లస్ హార్ట్ ఒకటి ఇన్వాల్వ్ అయింది అనేది మనకి మన్మోహన్ గారు చెప్పినట్టు తెలుస్తుంది. సో ఇవన్నిటిని బేస్ చేసుకుని పీరియాడిసిటీ ఇవన్నీ మెయిన్. దాన్ని బట్టి ఆయన చైనా 200 ఇచ్చారు. ఎందుకు అంటే ఇప్పుడు మనం ఏదైనా తర్వాత కాన్స్టిట్యూషన్ డ్రగ్ వేయాలి అన్నా ముందు వైటాలిటీ చాలా లోగా ఉంది. ఆ కాన్స్టిట్యూషన్ డ్రగ్ వేస్తే
మళ్ళీ ఆ సిమ్టమ్స్ కిందకి దిగిన అదంతా ప్రాబ్లం అవుతుంది కదా, ముందు చైనా వేసి అదంతా వైటాలిటీ అది ఇంప్రూవ్ అయ్యాక వేద్దామని చైనా ఫస్ట్ 200 వేసి యాసిడ్ 6 మన్మోహన్ గారు చెప్పినట్టే 8th పాయింట్ బేస్ చేసుకుని డైలీ డోస్ కింద మిగతా వాటికి కూడా వైటాలిటీ ఇంప్రూవ్మెంట్ పనికి వస్తుందని వేసుంటారు అనుకుంటున్నాను. వాస్తవ శ్రీలత గారు, వాస్తవ్ అండి, అన్ని పాయింట్స్ కవర్డ్. వాస్తవ్. శీతల్ రెడ్డి గారు, వాసుదేవ్ అండి. ఓకే వాస్తవ్. ఓహో 2 సార్లు వాస్తే అబ్బాయి ఏం ఫాలో అయ్యారు. ఫస్ట్ కేస్ 171 కృష్ణవేణి చదువుతా. కరుణక్క అందరు అన్ని చెప్పేశారులే. ఇంకా వాస్తవ అరుణ గారు. వాస్తవ అన్ని కవర్ అయ్యాయమ్మా, కవర్ అయ్యాయండి. ఓకే అండి వాస్తవ్. కృష్ణవేణి చదువుతారా? 171 వాస్తవ్. Case number 171. A man aged about 32 years came to our dispensary with the following complaints. Since 5 months, he was suffering from aphthous ulcers. Once in a month, he was suffering from dysentery, mucus and blood with stool, frequent attacks of malaria fever, cough with dyspnea and headache. He likes dal and chicken. Worm infestation. 3 years ago, dog bitten him, itching all over the body, disturbed sleep, prefers hot water bath. On 18/10/1980, Master EK prescribed Tuja 6 1 dose and Silesia 6x daily twice for 4 days. వాస్తవండి. ఈ కేసులో నాకు Tuja 6 ఎందుకు ఇచ్చారు అంటే 7th పాయింట్లో ఆయనకి 3 years ago డాగ్ బైట్ అండ్ హిమ్ అని చెప్పేసి అది కుక్క కరిచిన హిస్టరీ అయితే ఉంది. ఏమంటే దాని ఏమన్నా కుక్క కరిచినప్పుడు మిగిలిపోయిన ఏమన్నా సిమ్టమ్స్ ఏమన్నా క్యూర్ చేయడానికి ఫస్ట్ ఏమైనా ఉండిపోయి ఉంటే అవి బాడీలో దాని నిమిత్తం ఫస్ట్ టూజా వేసి ఉంటారు అనుకుంటున్నానండి. అలాగే వర్మ్ ఇన్ఫెస్టేషన్ కూడా ఉంది 6th పాయింట్లో. 9th పాయింట్లో డిస్టర్బ్డ్ స్లీప్, ఈ పాయింట్స్. అలాగే సైలీషియా 6x 8th పాయింట్లో ఇచ్చింగ్ ఆల్ ఓవర్ ద బాడీ అండ్ సఫరింగ్ ఆఫ్థస్ అల్సర్స్, ఈ పాయింట్స్ బేస్ మీద ఇచ్చారు అనుకుంటున్నాను. వాస్తవ. మారుతి గారు, వాస్తవ. మన శీతల్ రెడ్డి గారు చెప్పినట్టుగా కృష్ణవేణి గారు. కృష్ణవేణి గారు. ఓకే, ఇప్పుడు ఈ ఫస్ట్ దీనికి తూజ అవటానికి 3 years ఏగో డాగ్ బైట్ అవుతుంది కేసులో. ఏదైనా తూజ ప్రీఎమినెంట్లీ స్ట్రాంగ్ మెడిసిన్ ఇఫ్ యూ ట్రేస్ ఆఫ్ యానిమల్ పాయిజనింగ్ అని కంటి ఇచ్చినాడు. ఇది ఈవెన్ మాస్టర్ గారు హోమియో వైద్య విధానంలో కానీ బుజ్జి గారి దీంట్లో కానీ డాగ్ బైట్ ఇలాంటివి ట్రీట్ చేసిన తర్వాత లాస్ట్ లో తూజ ఇవ్వటం అనేటువంటి ఒక సంప్రదాయం మన దాంట్లో ఉంది. అంటే వాటి హిస్టరీ ఆఫ్ యానిమల్ బైట్ అనేటువంటిది ఎరాడికేట్ చేయటం కోసం అది వేస్తాము. నెక్స్ట్ పీరియాడిసిటీ ఒకటి దీంట్లో కూడా ఉన్నది. 2nd పాయింట్లో వన్స్ ఇన్ ఏ మంత్ హీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ డిసెంట్రీ, మ్యూకస్ అండ్ బ్లడ్ విత్ స్టూల్ అని దాంట్లో ఆ తూజా యొక్క పీరియాడిసిటీ కూడా మనకు అర్థమవుతున్నది. తర్వాత 4th పాయింట్లో కాఫ్ విత్ డిస్నియా అండ్ హెడేక్ అనే ఒక సిమ్టమ్ ఉన్నది. కంటే ఏమంటారంటే ఇన్ ది క్యాటర్ ఆఫ్ ది చెస్ట్ ఇట్ ప్రొడ్యూసెస్ అన్ ఇంటెన్స్ హేకింగ్ కాఫ్ విత్ ఎక్స్పెక్టరేషన్ ఇన్ ది మార్నింగ్ ఆఫ్ గ్రీనిష్ మ్యూకస్, సమ్ టైమ్స్ ఏ కోపియస్ ఎక్స్పెక్టరేషన్ అంటాడు. సో ఇది అక్కడ చెప్పినటువంటి కాఫ్ అండ్ డిస్నియా అండ్ హెడేక్ అనేటువంటి దానికి సరిపోతున్నది. నెక్స్ట్ వర్మ్ ఇన్ఫెస్టేషన్ అనేటువంటిది ఒకటి ఈ తూజాకు ఒక క్యారెక్టరిస్టిక్ సిమ్టము, అది కూడా ఇక్కడ 6th పాయింట్లో ఉన్నది. తర్వాత థర్మల్ మోడాలిటీ ఒకటి 10th పాయింట్లో ఉందండి. ప్రిఫర్స్ హాట్ వాటర్ బాత్ అంటే బికాజ్ తూజా ఈజ్ ఏ చిల్లీ డ్రగ్, హీ ప్రిఫర్స్ హాట్ వాటర్ బాత్ అనేటువంటిది మనం థర్మల్ మోడాలిటీ కింద తీసుకోవచ్చు. లాస్ట్ లో ఇచ్చింగ్ ఆల్ ఓవర్ ది బాడీ డ్యూ టు వర్మ్ ఇన్ఫెస్టేషన్, అది ఇక్కడ ఇచ్చింగ్ ఆల్ ఓవర్ ది బాడీ అని ఉన్నది. వీడికి ఆల్రెడీ వర్మ్ ఇన్ఫెస్టేషన్ ఉంది కాబట్టి ఒక విధమైన అర్టికేరియా లాగా బాడీ అంతా ఇచ్చింగ్ రావటం అనేటువంటిది సహజం. కాబట్టి ఇక్కడ మాస్టర్ గారు తూజా 6 లో ఇచ్చారు, ఎందుకంటే ఇక్కడ మెంటల్ సిమ్టమ్స్ అలాంటివి ఏం ప్రామినెంట్ గా లేకుండా ఓన్లీ సర్ఫేస్ సిమ్టమ్స్ వచ్చినాయి కాబట్టి తూజా 6 ఇచ్చారు. సేలీషియా 6x ఈ డిస్టర్బ్డ్ స్లీప్ వీటి మీద ఆధారపడి ఇచ్చారా, లేదా తూజాలో కూడా డిస్టర్బ్డ్ స్లీప్ ఉన్నది. ఎగ్జాక్ట్ గా సేలీషియా 6x ఎందుకు ఇచ్చారనేది నాకు అందుపట్లేదు. వాస్తవం.
అన్ని కవర్ చేస్తారు. వేణుగోపాల్ వాసుదేవ వాసుదేవ పాస్తారు. ఏదో బాగుంది. మురళి గారు వాస్తవం అండి. పాస్తారు. కృష్ణవేణి గారు, మారుతి గారు అన్ని కవర్ చేసేసారు. ఈ సైలిషియా 6X కూడా ఈ డాక్ బైటింగ్ ఆయన హిస్టరీ ఆఫ్ యానిమల్ బైట్ కోసం ఇచ్చి ఉంటారని నేను అనుకుంటున్నాను. వాసుదేవ్. నేను చెప్పడానికి లేదండి, అన్ని ఇద్దరు చెప్పేశారు, కృష్ణవేణి మారుతి గారు. మెయిన్ 7th పాయింట్ మనకి డాక్ బైట్ ఉంది కాబట్టి ఆ హిస్టరీ బేస్ చేసుకుని తూజా ఇచ్చారు. మన బుజ్జి గారు కూడా లాస్ట్ లో తూజా 30 ఏమంటారు అంటే ఆ బెల్లాన మనం అవన్నీ ఇచ్చిన తర్వాత లాస్ట్ లో తూజా 30తో క్లోజ్ చేయమని మనకి ఆ బేసిస్ మీద మాస్టర్ గారు తూజా 6 ఇచ్చింది. వాసుదేవ. అమర్నాథ్ గారు అమర్నాథ్ గారు రవిప్రసాద్ గారు వాసుదేవ రవిప్రసాద్ గారు వాసుదేవ మన్మోహన్ గారు వాసుదేవ్ అండి. మారుతి వరప్రసాద్ గారు అన్ని కవర్ చేశారు. నాకు అనిపించింది ఏంటంటే డాగ్ బైట్ హిస్టరీ ఉంది కదా, దానివల్ల మనకి తూజా అనేది వేస్తాము. ప్లస్ కానీ ఈ మంత్లీ వన్స్ డీసెంట్ అన్నది కదా, అది సైకోటిక్ టెండెన్సీని తెలియజేస్తుంది అనమాట. మంత్లీ వన్స్ డీసెంట్ మ్యూకస్ విత్ బ్లడ్ అనేది యూజువలీ అది సైకోటిక్ నేచర్ లో ఎక్కువగా ఇండికేట్ అవుతుంది. అది వన్స్ అది సరిగా ఎరాడికేట్ కాకపోతే మనకి తూజా పడితే గానీ కొన్ని కేసెస్ ఇది అవ్వదు. అదిను మలేరియల్ ఫీవర్స్ లో కూడా అది ఇండికేట్ అవుతుంది. ప్లస్ ఈ ఆఫ్టర్స్ అల్సర్స్ ఇవన్నీ ఆ సైకోటిక్ టెండెన్సీని ఎక్కువగా ఇండికేట్ చేస్తున్నది కాబట్టి తూజా 6 అది కూడా అంటే ఇవన్నీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి కదా, దాన్ని బట్టి కూడా తూజా 6 వేసి ఉంటారని సైలిషియా వచ్చి మెయిన్ ఇచ్చింగ్ ఒకటే కాకుండా థర్మల్ మొడాలిటీ ఉంది కదా, ఇచ్చింగ్ తో పాటు ఇచ్చింగ్ సైలిషియాలు ఎక్కువగా ఉంటుంది. ఆ హాట్ వాటర్ బాత్ అన్నది చూస్తుంటే ఆ ఇచ్చింగ్ ఏమన్నా దానివల్ల తగ్గిందొచ్చు, అందువల్ల మాస్టర్ గారు సైలిషియా 6X ఇచ్చిందొచ్చు అని నాకు అనిపిస్తుంది. వాసుదేవ. అమ్మయ్యా వాసుదేవ. పాయింట్ నాకు ఒక పాయింట్ మిగిలిందా? ఏది కవర్ చేయలేదు అదే ఊపిరి పీల్చడం ఆపేసి మరి వింటున్నాను. ఏంటంటే ఆ పాయింట్ అందరు చెప్పేశారు. ఆ తూజా 6 నేను చెప్పేది ఏం లేదు. సైలేషియా 6X నాకేమనిపించిందంటే సెకండ్ పాయింట్ అంటే మంత్లీ వన్స్ డిసెంట్రీ ఉంటుంది, ఒట్టి మ్యూకస్ యూజువల్ గా ఉంటుంది కానీ బ్లడ్ కూడా పడుతుంది అంటే దట్ ఈస్ ఇండికేటింగ్ సివియారిటీ ఆఫ్ ద డిసెంట్రీ కదా. ఫస్ట్ పాయింట్ లో కూడా ఆఫ్టర్ అల్సర్స్ వస్తున్నాయి రిపీట్ గానే, డైజెషన్ ప్రాబ్లం ఏదో సంథింగ్ ఉందో లేకపోతే దాని ఏమంటారు డెఫిషియన్సీ ఉన్నా వస్తాయి. నెక్స్ట్ 8th పాయింట్ ఇచ్చింగ్ ఆల్ ఓవర్ ది బాడీ, ఇది వర్మ్ ఇన్ఫెస్టేషన్ తో లింక్అప్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ డిసెంట్రీ చెప్పారు కదా. సైలీషియా 6X టేప్ వర్మ్స్ వాటిల్లో చాలా ప్రామినెంట్ డ్రగ్ అని చెప్తారు టెంట్ లో. అందుకని సైలీషియా 6X వేసి ఉంటారు సెకండ్ డోస్ కింద అని అనుకుంటున్నాను. వాస్తవ శ్రీలత గారు వాస్తవ అండి, అన్ని పాయింట్ కవర్స్ వాస్తవ. శీతల్ రెడ్డి గారు వాసుదేవ్ అండి. అరుణ్ కుమార్ గారు వాసుదేవ, అన్ని పాయింట్స్ కవర్డ్. కేసు నెంబర్ 172 వేణుగోపాల్ గారు. ఈ కేసు గుర్తుందా? ఈయన టైప్ చేశారండి 171, 172 రెండు కేసులు ఒకేసారి పెడతాయి కదా ఆడియో. మేడం రెండింటికి ప్రిస్క్రిప్షన్ ఒకటే ఉంది, మీరు ఏమైనా పొరపాటున చెప్పారా అని చెప్పి అడిగారు నన్ను. నేను మళ్ళీ చూసుకొని అవునండి రెండింటికి ఒకటే ఇచ్చారు మాస్టర్ గారు అని చెప్పారు. చదవండి చదవండి వేణుగోపాల్ గారు. కేసు నెంబర్ 172. A girl aged about 13 years came to our dispensary with the following complaints. వాయిస్ లోగా ఉంది. She was suffering from pain in the stomach. She was passing stool immediately after eating. Indigestion was more. Daily she was passing stool 5 to 6 times. Occasionally passes once in stool. Once in a month or for every 15 days, she suffers with blood motions and severe weakness. Whenever she prepares to go out, she must go to stool.
Since her age of 7 years, she was wearing spectacles for myopia. Sometimes gets headache. At the age of 7 years, she suffered with chicken pox. Like sweets and warm food, prefer fan air. Without fan, she could not sleep. Otherwise, she gets deep sleep. Occasionally, eruptions appears on ear lobe and tiny boils appears at nose. She was an introvert. She had fear of darkness and she could not stay alone in house. Oversensitive God, she starts weeping before scolding. On 15/10/1980, Master Ike prescribed Tuja 6 4 doses with 3 days gap and Silesia 6x daily night for 2 weeks. Vasudeva, సేమ్ Tuja 6 ప్లస్ Silesia 2 రిపీట్ అయింది ఇక్కడ, అందుకే డౌట్ వచ్చింది. యాక్చువల్లీ ఈ కేసు చూస్తే నాకు అనిపించింది 5th పాయింట్ అట్ ది ఏజ్ ఆఫ్ 7 years ఈ సఫర్డ్ విత్ చికెన్ బాక్స్ అంటే బ్యాక్గ్రౌండ్ చికెన్ బాక్స్ హిస్టరీ ముందు గురించి ఏమైనా చేశారేమో అని ఒక పాయింట్. అట్లాగే ఫస్ట్ పాయింట్ షీ సఫరింగ్ ఫ్రమ్ స్టొమక్ పెయిన్, షీ పాసింగ్ స్టూల్ అది ఒకటి ఉందండి. అలాగే సెకండ్ పాయింట్ నింజేషన్ ఇందాక అనుకున్నారు కదా, షీ వాస్ పాసింగ్ స్టూల్ 5-6 times, అక్నేషియల్లీ పాస్ వార్మ్స్ ఇన్ స్టూల్. 1-2 పాయింట్ల మీద ఈ 5th పాయింట్ మీద ఇచ్చారు అనుకుంటున్నాను. వాస్తవ భారతి గారు. వాసుదేవా, వాస్తవ ఏంటి చైనాలో నన్ను పిలవలేదా, లేకపోతే నేను మిస్ పిలిచాం మేము 3 సార్లు పిలిచాం, పలకలేదు. నాకు వీసా రాలేదులేండి చైనాకి. 2 రోజులు వెయిట్ చేసాం, 2 నిమిషాలు వెయిట్ చేసాం. అయినా మీరు సారీ, నాకు కనెక్టివిటీ కొద్దిగా దెబ్బతిన్నదండి. ఓకే 172 కేసులో నంబర్ 3 తీసుకున్నట్టయితే వన్స్ ఇన్ ఏ మంత్ ఫర్ ఎవరీ 15 days షీ సఫర్స్ విత్ బ్లడ్ మోషన్స్ అండ్ సివియర్ వీక్నెస్ అనేది ఒక పీరియాడిసిటీని తెలియజేస్తున్నది. తర్వాత 6th పాయింట్ లో లైక్స్ స్వీట్స్ అండ్ వార్మ్ ఫుడ్, తర్వాత ప్రిఫర్స్ ఫ్యాన్ ఎయిర్, వితౌట్ ఫ్యాన్ షీ గుడ్ నాట్ స్లీప్. అదంతా ఒక విధంగా థర్మల్ మొడాలిటీని తెలియజేస్తున్నది, ఎందుకంటే వార్మ్ ఫుడ్ తింటాడనేటువంటిది మనం కొంతవరకు తీసుకోవచ్చు. తర్వాత కెంట్ ఏమంటాడంటే హిస్టరీ ఆఫ్ యానిమల్ బైట్ కానీ, స్మాల్ పాక్స్ కానీ, చికెన్ పాక్స్ కానీ ఇట్లాంటిది ఉన్నప్పుడు తూజా ఇండికేట్ అవుతుంది అన్నారు. కాబట్టి ఇక్కడ 5వ పాయింట్ లో హిస్టరీ ఆఫ్ చికెన్ పాక్స్ అనేటువంటిది ఉన్నది కాబట్టి అది ఒకటి సరిపోతుంది. తర్వాత ఈ ఎరప్షన్స్ అపియర్ ఆన్ ఇయర్ లోబ్ అండ్ టైనీ బాయిల్స్ అపియర్స్ ఎట్ నోస్ అనేటువంటి సిమ్టమ్ తూజా కేసులు పెద్ద దాంట్లో ఈ ఇయర్స్ మీద వచ్చేటువంటి బాయిల్స్ కానీ ఎరప్షన్స్ కానీ తూజా బాగా పనిచేస్తున్నదని ఉన్నది. పోతే ఫైనల్ గా ఈ మయోపియా అనేటువంటిది ఈ కేసులో ఉన్నది. బుజ్జి గారు ఒకసారి ఏం చెప్పారంటే కెంట్ రిపర్టీలో మయోపియాకి ఓన్లీ పల్స్టిలా మెయిన్ డ్రగ్ గా ఇచ్చాడు, అట్లని పల్స్టిలా ఒకటే డ్రగ్ అని కాదు. ప్రాక్టికల్ గా కూడా ఎక్కువ కేసుల్లో మయోపియాలో పల్స్ ఇండికేట్ అవుతుంది అన్నారు. ఇక్కడ అందుకని ఈ పల్స్టిలాకి సైలిషియా కాంప్లిమెంటరీ క్రానిక్ డ్రగ్ కాబట్టి ఈ తూజా 6 సర్ఫేస్ సిమ్టమ్స్ మీద ఇచ్చి ఈ సైలిషియా 6 అనేటువంటి దాన్ని డైలీ డోస్ గా ఇచ్చారనుకుంటున్నాను. వాసుదేవ. మురళి గారు. మారుతి గారు అన్ని కవర్ చేస్తారండి, ఇంకా వేరేది. వాసుదేవ. కృష్ణవేణి. వాస్తు అండి. మారుతి గారు చెప్పిన పాయింట్స్ తో పాటు 7th పాయింట్ లో షీ వాజ్ ఇంట్రోవర్ట్, షీ హ్యాడ్ ఫియర్ ఆఫ్ డార్క్నెస్ అండ్ షీ కుడ్ నాట్ స్టే అలోన్ ఇన్ హౌస్. ఓవర్ సెన్సిటివ్నెస్ అన్నది కూడా ఈ సైలీషియాని ఇండికేట్ చేస్తుందని అనుకుంటున్నాను అండి నేను. వాస్తవన్. అయితే నేను తూజా 6 ఏం చేశారంటే 4 doses ఇచ్చారు 3 days గ్యాప్ లో. ఇది ఈ డైమెన్షన్ లో మనం నాకు అంటే 6 ఇవ్వడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ డైమెన్షన్. మాస్టర్ గారు ఇచ్చినటువంటి కేసు ఇది. అలాగే ఈ స్టమక్ పెయిన్ రావడం, ఆ ఫ్రీక్వెన్సీ అంటే ఆ పాసింగ్ స్టూల్ అప్పుడు రావడం అనే దాని బేసిస్ మీద మాస్టర్ గారు తూజా 6 ని రిపీట్ చేసి ఉంటారు. ఒకటి తర్వాత ఇంజెక్షన్ కూడా మోర్ ఉంది. అలాగే ఆ స్టూల్ కూడా ఎక్కువగా పాస్ చేస్తుంది, 5 to 6 times పాస్ చేస్తుంది కాబట్టి ఆ బేసిస్ మీద. అలాగే వార్మ్స్ ఇన్ స్టూల్ కూడా ఉంది కాబట్టి మాస్టర్ గారు అందుకే ఆ రిపిటేషన్ అనేది చేశారు అనుకుంటున్నాను అండి.
వాస్తవ. మిగతావన్నీ మన వాళ్ళు చెప్పిన పాయింట్స్. తర్వాత అమర్నాథ్ గారు. రవిప్రసాద్ గారు. వాస్తవ అండి, వాస్తవ. ఓకే. మన్మోహన్ గారు. వాసుదేవ్ అండి. ఇందాక మీరు డైజెస్టివ్ కంప్లైంట్స్ ఫస్ట్ 3 పాయింట్స్ మీరు కవర్ చేశారు అంటే వాసుదేవ. అవన్నీ కూడా కలిపి 2/6 ఇండికేట్ అవుతుంది. మారుతి గారు చెప్పినవన్నీ పాయింట్స్ కవర్ అయ్యాయి వాసుదేవ. శ్రీదేవి గారు. 7th పాయింట్ అంటే 2/6 మన్మోహన్ గారు, మారుతి గారు వీళ్ళందరూ చెప్పిన పాయింట్సే. ఇంకా ఏంటంటే ఆ అమ్మాయి సైకోటిక్ అనేది తెలియజేస్తుంది 7th పాయింట్. ఇంట్రావర్ట్ అంటే ఏమి బయటకి ఎక్స్ప్రెస్ చేయకపోవడం. సైకోటిక్ వాళ్ళకి ఆ భయం ఉంటుంది కదా, ఫియర్ ఆఫ్ డార్క్నెస్. షీ కుడ్ నాట్ స్టే అలోన్ ఇన్ హౌస్. చిన్న ఓవర్ సెన్సిటివ్ గర్ల్. షీ స్టార్ట్స్ వీపింగ్ బిఫోర్ స్కోల్డింగ్. అంటే తిట్టక ముందే ఏడవడం మొదలెడుతుంది. ఎందుకంటే ముందే ఏడిస్తే ఎక్కువ తిట్టరు కదా. అది కూడా ఒక టైప్ ఆఫ్ కన్నింగ్ నేచర్ ని అంటే సైకోటిక్ ఇదని తెలియజేస్తుంది. సో వీళ్ళందరూ చెప్పిన పాయింట్సే. ప్లస్ శైలిష 6x కి ఏంటంటే 1, 2, 3 పాయింట్స్ బేస్ చేసుకుని శైలిష 6x బ్యాక్గ్రౌండ్ లో ఇచ్చుంటారు అనుకుంటున్నాను. వాస్తవ. మేడం గారు మెంటల్ స్ట్రాంగ్ గా ఉన్నాయి కదా, 6 సరిపోతుందా అనే డౌట్ అండి. అందుకనే కదా మెంటల్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి అనే కదా ఆయన ఫ్రీక్వెంట్ గా వేశారు. 3 days లోపటలోనే 3 days గ్యాప్ తో వేశారు. ఇప్పుడు మీరు అలా ఇందాకంటే చెప్తాను చూడండి, టాపిక్ వచ్చిందని. మారుతి గారు చెప్పినట్టున్నారు కదా, మయోపియాలో బుజ్జి గారు రిపోర్ట్ చూసి పాలస్టిలా. ఇది కాకినాడ ప్రసాద్ గారి దగ్గర నేను నేర్చుకుంటున్నప్పుడు కూడా కాన్స్టిట్యూషనల్ డ్రగ్ వేసి బ్యాక్గ్రౌండ్ లో పలస్టిల్లా ఏం చేశారు, ఆయన 6 లో ఇచ్చారు. ఆయన చెప్పారు బుజ్జి గారు నేను అలా ఇవ్వడం చూశాను అని. అమ్మాయికి ఉన్న కొద్దీ సైట్ అలా పెరిగిపోతూ ఉండేది. ఆ పలస్టిల్లా 6 చాలా అద్భుతంగా పనిచేసి అలా స్టాప్ అయ్యింది, అంటే కాన్స్టిట్యూషన్ గా పనిచేసే లోపు. సో అలాగా మనము 6 అనేది తీసిపడక్కర్లేదు. పైన కేసులో ఒక డోస్ వేశారు, కానీ ఇక్కడ నెంబర్ ఆఫ్ డోసెస్ వేశారు, 4 doses 3 days గ్యాప్ తో. అది స్ట్రాంగ్ గా ఉందని వేశారు అనుకుంటున్నాను. వాస్తవ. శ్రీలత గారు. వాస్తవ అండి. ఇది ఈ 4 doses 3 days గ్యాప్ తో వేయడం అనే పాయింట్ మోస్ట్లీ ఫ్రీక్వెంట్ గా అకరెన్స్ ఉంది కదా, వన్స్ ఇన్ అ మంత్, ఎవ్రీ 15 days కి ఆ బ్లడ్ మోషన్స్ వెరీ డీప్ సైకోటిక్ నేచర్. అది ముందు బ్లడ్ మోషన్స్ అంటే బాగా మళ్ళీ ఆ పాయింట్ మీద ఇది ఎన్నిసార్లు 6 ఫస్ట్ ఆ ఫిజికల్ ప్లేన్ లో ఫస్ట్ క్లియర్ చేయాలని వేసినట్టున్నారు అని అనుకుంటున్నాను. వాస్తవ. అన్ని పాయింట్స్ అందరు కవర్ చేస్తారు. వాస్తవ. శీతల్ రెడ్డి గారు. వాసుదేవ్ అండి. వాసుదేవ్. అరుణ్ కుమారి గారు. వాసుదేవ. అన్ని కవర్ అయినాయండి. వాస్తవ. టైం కూడా అయింది. వాస్తవ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.